ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు కార్యక్రమము మన డిఎఫ్ఎస్ వారి గైడ్లైన్స్ ప్రకారం జన సురక్ష స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాచ్యురేషన్ డ్రైవ్ నిర్వహించి యూనియన్ బ్యాంక్ రీజనల్ బ్యాంక్స్ అదేవిధంగా మిగతా బ్యాంక్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. సో డిఎఫ్ఎస్ వంటి అర్హులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జన సురక్ష స్కీమ్స్ ద్వారా కవర్ చేయడం, బ్యాంక్ అయితే అలాట్ చేయడం జరిగిందో ఆ బ్యాంకు ఖచ్చితంగా అక్కడ ఒక క్యాంపెయిన్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. తర్వాత ఆల్రెడీ ఎవరెవరైతే బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేసి ఉంటారో వాళ్ళ అకౌంట్స్కు ఏదైనా కారణం చేత రీకేవైసీ చేయడం, తర్వాత ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేయడం. ప్రతి సంవత్సరము ఏదో ఒక క్వార్టర్లో ఫైనాన్షియల్ ఇయర్ ఒక క్వార్టర్ పర్టికులర్గా చేస్తున్నారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అక్టోబర్ టు డిసెంబర్ చేశారు. ఈ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దగ్గరగా 275 విలేజ్ అంటే రూరల్ బ్రాంచ్ కానివ్వండి, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఎక్కడైతే అకౌంట్స్ పూర్తిగా యూజ్ లేకుండా డార్మెంట్ బ్రాంచ్కి మేము ఆల్రెడీ ఈ క్యాంపెయిన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ని మన పోర్టల్లో కూడా అప్లోడ్ చేసాము. ఆ పోర్టల్లో జేడీవై అకౌంట్స్, తర్వాత రీయాక్టివేషన్ ఆఫ్ అకౌంట్స్, ఏదైతే ప్రోగ్రామ్ మీరు లీడ్ బ్యాంక్ సేల్ చేయండి. తర్వాత మేము కొంచెం ఇవ్వండి, తర్వాత ఎస్ఎల్బిసి నుంచి వచ్చి గైడ్లైన్స్ కొని ఎప్పటికప్పుడు ఇమీడియట్గా పాస్ అని చేసేసి నాతో పాటు మనకి కెనరా బ్యాంక్ రీజనల్ హెడ్ రాఘవేంద్ర గారు, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ విలేజెస్లో వీళ్ళతో సహకారంతో మనం ఈ క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. నేను లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రమేష్ గారు మాట్లాడుతున్నాను. ఈరోజు డిఎఫ్ఎస్ వారి గైడ్లైన్స్ ప్రకారం జన సురక్ష సాచ్యురేషన్ క్యాంపెయిన్ ఈ రోజు నుంచి 30 సెప్టెంబర్ వరకు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఆ గ్రామ పంచాయతీ ఏ బ్యాంక్ బ్రాంచ్కి అయితే అలాట్ చేయడం జరిగిందో ఆ బ్యాంక్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో పిఎంజేడీవైఓడి అకౌంట్స్ ఓపెన్ చేయడం, అదేవిధంగా నిరుపయోగంగా లేదా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ నిర్వహించకుండా ఉన్నటువంటి అకౌంట్స్ని యాక్టివేట్ చేయడం, ఎక్కడెక్కడైతే అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్ హోల్డర్స్ అందరికీ కూడా పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై సురక్ష స్కీమ్స్ కింద బెనిఫిట్స్ కవర్ చేసేలాగా చూడడం, అదేవిధంగా ఏవైతే అకౌంట్స్ నిరుపయోగంగా ఉండి ఆ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఆర్బీఐ డెఫ్ రూపంలోకి వెళ్ళిపోయాయో ఆర్బీఐ డెఫ్ ఫండ్స్ నుంచి వాటిని తిరిగి ఆ ఖాతాదారులకు చేరవేసేలా చేయడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బ్యాంక్ బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనము మన జిల్లాలో ఉన్నటువంటి సిఎఫ్ఎల్స్ ఎవరైతే ఫైనాన్షియల్ లిటరసీ అవగాహన మీద ఉన్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాళ్ళని కూడా ఈ బ్యాంక్ మేనేజర్ల సహకారంతో ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ పెద్దల్ని, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, బ్యాంక్ మేనేజర్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించవలసిందిగా కోరడం జరుగుతుంది.